పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పోయిన వారం ఏ వాక్యం చెప్పామో జ్ఞాపకం ఉందా? వచ్చిన వాళ్ళకి రాసుకుంటున్నారా? పోయిన వారం దేవుడు మనకి ఏం నేర్పించాడంటే, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాకపోతే దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించలేరు. సాక్షాత్ ఈ మాట మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో సాక్షాత్ యేసుక్రీస్తు వారే ఈ మాట చెప్పడం జరిగింది. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో పొరపాటును కూడా ప్రవేశించలేరు. అంటే పరిసయ్యులకి నీతి ఉంది అని బైబిల్ చెప్తుంది, శాస్త్రులు నీతి కలిగి ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. వాళ్ళ నీతిని క్రొత్త నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన విశ్వాసులు యొక్క నీతి అధికం అవ్వాలి. వారి నీతి కంటే మన నీతి అధికమైతే అప్పుడు దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడని వాక్యం సెలవిచ్చింది. సరే, శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి ఎలా ఉందో పోయిన వారం మనము చదువుకున్నాం. పోయిన వారం లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం ప్రకారం పరిసయ్యుల నీతి శాస్త్రుల నీతి ఎలా ఉంటుందంటే, వారు వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తారంట. వారానికి 2 సార్లు ఉపవాసం. మనం అస్సలు ఉండలేం, మన వల్ల కాదు. సంపాదన అంతటిలో 10వ వంతు ఖచ్చితంగా ఇస్తారు ఈ రోజుకి కూడా ఇజ్రాయేలీలు. శాస్త్రులు పరిసయ్యులు నేటికి యాజకులు ఉన్నారు, వాళ్ళకి ఇప్పటికీ కరెక్ట్గా దాన్ని చేస్తున్నారు. జీలకర్రలో సోపులో కూడా వాళ్ళు అప్పట్లో వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పటికీ అలవాటు వాళ్ళకు ఉంది. పరిసయ్యుడు పొద్దున్న లేస్తే దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంటాడు. శాస్త్రులు పొద్దున్న లేస్తే మందిరంలోనే పని, మందిర నివాసులు అనమాట. వాళ్ళు దేవుని మందిరం నివసించేవాళ్ళు. వారానికి 2 సార్లు ఉపవాసం, సంపాదన అంతట్లో 10వ వంతు దేవుని మందిరంలో నివాసం. ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి వాళ్ళ నీతి. ప్రభు చెప్తున్నాడు, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుని బిడ్డలారా, కాబట్టి పోయిన వారం మనం ప్రభు ఏం చెప్పాడంటే, లిటరల్గా క్రియల మూలంగా క్రియల పూర్వకంగా ఎప్పటికీ మనము ఇజ్రాయేలీల నీతిని టచ్ కూడా చేయలేము. లిటరల్గా క్రియాపూర్వకంగా వాళ్ళ నీతిని మనం మించిపోవాలంటే పొరపాటున మనం చేయలేము. ఎందుకంటే ఆ విధంగా రోజుకు 2 సార్లు ఉపవాసం, వారంకు 2 మార్లు ఉపవాసం, దశంభాగుల నమ్మకత్వం, మందిరంకి నమ్మకత్వం, ఆ విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకుండా వాళ్ళలాగా అస్సలు ఉండలేం. మనం పొరపాటున ఉండలేం. క్రియల పూర్వకంగా వాళ్ళ నీతిని మనం మించిపోవాలంటే అది జరిగే పని కాదు. అయితే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత, యేసుక్రీస్తు వారి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ప్రాణత్యాగాన్ని చేసి సిలువ కార్యాన్ని జరిగించిన తర్వాత వాళ్ళ నీతిని మించిపోయే కొన్ని మార్గాలు మన కోసం దేవుడు సిద్ధపరిచాడు. వాళ్ళ నీతిని మించిపోయే, వాళ్ళకి సమానంగా కాదు, వాళ్ళ నీతిని మించిపోయేంత నీతి మనం బ్రతకడానికి దేవుడు మనకు ద్వారాలు తెరిచాడని పోయిన వారం మనము విన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, పోయిన వారం మనము ఎలా వాళ్ళ నీతిని అందుకోవాలో, ఎలా వాళ్ళ నీతిని మనం చేరుకోవాలో అని బైబిల్లో మనం గమనిస్తే దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపించాడు. అది రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని. అంటే శాస్త్రుల నీతిని పరిసయ్యుల నీతిని క్రియాపూర్వకంగా మనము చేయలేమని, భక్తి చేయలేమని, వారిని మించిపోలేమని, సిలువ కార్యం ద్వారా దేవుడు మనకు మార్గాన్ని సరళం చేసి ఆయనకి మనకు పెట్టిన మంచి ఆశీర్వాదకరమైన మార్గం ఏంటంటే, మన కొరకు దేవుడు తెరిచిన ఆశీర్వాదకరమైన మార్గం ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మితే ఆ నమ్మకమే అతనికి నీతిగా ఎంచబడింది అని. మనము దేవుణ్ణి నమ్మితే అది మనకు నీతిగా ఎంచబడుతుంది. పోయిన వారం కూడా ఈ మాటలు చెప్పాను మీకు. అబ్రహాము దేవుణ్ణి ఎలా నమ్మాడో పోయినసారి మీకు చెప్పాను. వ్యాపారస్తుల కుటుంబంలో పుట్టి పెరిగిన అబ్రహాం గారు అబ్రాముగా ఉన్నప్పుడు చంద్రదేవత పూజించే పూజారి కుమారుడుగా విగ్రహ బొమ్మలు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్న దినాల్లో
ఒకనొక రోజు ఒక స్వరం వినబడింది, అబ్రామా అబ్రామా అని కేక. అప్పటికే అబ్రాం గారు దేవుని గురించిన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ స్వరం మాట్లాడుతూ ఉంది, నీవు లేచి నేను చూపించే దేశానికి వస్తావా? నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వస్తే, నీవు వెళ్ళినటువంటి ఆ దేశాన్ని మొత్తం నీ సంతానానికి నేను స్వాధీనం చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల్ని దీవిస్తాను, వస్తావా? దేవుడు మాట్లాడిన ఆ స్వరం, ఆ స్వరాన్ని అబ్రాము గారు యెహోవా దేవుని స్వరముగా నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మాట్లాడిన స్వరం దేవుడే అని నమ్మాడు. తర్వాత తన తండ్రి ఇంటి వారు ఎంతోమంది అడ్డుపడ్డారు. ఒంటరిగా వెళ్ళిపోతున్నా, నేను ఎక్కడ పోతున్నా నాకు తెలియదు, ఒక స్వరం నాతో మాట్లాడింది, దేవుడు వెళ్ళమన్నాడని చెప్తే ఎంతోమంది అడ్డుపడ్డారు. అడ్డుపడిన ఎవరిని లెక్క చేయకుండా తనకు వినబడిన స్వరం మీద నిరీక్షణ ఉంచి, విశ్వాసం ఉంచి, చూడని ప్రాంతం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆ ఒక్క స్వరాన్ని నమ్మకం పెట్టుకొని తన భార్యను తీసుకొని, తమ్ముడు కుమారు లోతుని తీసుకొని బయలుదేరిపోయాడు. దీన్నే నమ్మకం అంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని అంతగా నమ్మాడు కాబట్టి ఆ నమ్మకమే అబ్రహాం గారికి నీతిగా మార్చబడిందంట. బిడ్డారా, కొత్త ప్రాంతం, కొత్త భాష, కొత్త ప్రజలు, అన్నీ కొత్తవే, కానీ ఎటువంటి వణుకు, భయము, బెదురు లేదు. ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నన్ను వెళ్ళమన్నాడు, నాకు కావాల్సిన అన్నీ చూసుకుంటాడు. నమ్మకం. ఇదే మన దగ్గర తీసుకొని వస్తే ఇదే పాయింట్ని మనకు నమ్మకం ఉండదు. ఈ అప్పులు తీరతాయని ధైర్యంగా చెప్పలేరు. నా అప్పులు ఖచ్చితంగా తీరతాయని చెప్పలేరు. నేను ఖచ్చితంగా ఈ ఇల్లు కట్టుకుంటాను అని చెప్పలేరు. నా స్థితిని దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు అని చెప్పలేము మనం. ఎందుకో మనకు నమ్మకం ఉండదు. కానీ అబ్రహాం గారికి ఎంత నమ్మకమో. అసలు అబ్రహాం గారి జీవితంలో వచ్చిన కష్టాలు అయితే, భార్యని తీసుకెళ్ళిపోయాడు ఒక ఆయన వచ్చి, ఐగుప్తు రాజు ఫరో. ఆ బాధ ఎట్లుంటుంది? ఆ బాధ మనమైతే అసలు తట్టుకోగలుగుతావా? కానీ అబ్రహాం గారికి నమ్మకం. ప్రభువా, నన్ను పిలిచేవే, నువ్వు వెళ్ళమన్నవే, నాకు ఇలా జరిగిందయ్యా అంటే, పిలిచిన దేవుడు కలగజేసుకొని రాజు యొక్క కలలోనికి వెళ్ళి దర్శనంలో కల్లో గద్దించాడంట అతన్ని. గద్దించడమే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రకరకాల జబ్బులు వచ్చేసినాయి. మొత్తాడు అందరినీ. అతడు ప్రవక్త, నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి అతనికి భార్య, పంపి. ఇలా ఎన్నో బాధలు, కష్టాలు వచ్చినా కూడా అబ్రహాం గారు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి ఆ నమ్మకమే అబ్రహాం గారికి నీతిగా మారింది. మనం కూడా నిజంగా దేవుని నమ్ముతున్నాము అంటే మన నమ్మకంలో 3 కార్యాలు ఉండాలని చెప్పాను మీకు. 3 కార్యాలు ఉండాలి మన నమ్మకంలో. బిడ్డారా, ఏమి నమ్మాలి? మన నమ్మకంలో ఏముండాలి? మొట్టమొదటిగా మారు మనసు. నిజంగా మనం యేసుక్రీస్తు వారు నమ్ముతున్నాము, ప్రభువు నమ్మేము అంటే ఖచ్చితంగా మనలో మారు మనసు రావాలి. పాత పాపాలని, ఇంతవరకు చేసిన ఘోరమైన దుష్కార్యాల విషయంలో మనం మార్పు పొందాలి. ఇంక చేయకూడదని తీర్మానంలోకి రావాలి. అప్పటి వరకు ఎంతో ఇష్టంగా కనబడినటువంటి పాపం అప్పటి నుంచి అసహ్యం కలగాలి. బిర్యానీ తిన్నాం ఇందాక, అది వాంతి అయిపోయింది. ఇందాక తిన్న బిర్యానీ ఇప్పుడు వాంతి అయింది. ఆ వాంతి చేయబడిన బిర్యానీ చూడడానికి కూడా మనం ఎట్లా ఇష్టపడమో, అది వరకు చేసిన పాపాలని అలా అసహించేసుకోవాలి. దాన్నే నమ్మకం అంటారు. యేసును నమ్మిన వాళ్ళు, దేవుని నమ్మిన వాళ్ళు పాపాన్ని అలా అసహించుకుంటారు. తర్వాత చేసిన పాపాలకి పశ్చాత్తాపడాలి. అన్ని జ్ఞాపకం చేసుకొని కన్నీళ్ళు పెట్టి ఏడవాలి ప్రభు దగ్గర. నేను చేశాను ప్రభు, చేయకుండా ఉంటే బాగుండేది, దరిద్రుడిని, శాపగ్రస్తుడిని, అయ్యా నన్ను క్షమించండి అని చేసిన ప్రతి పాపం కొరకు పశ్చాత్తాపడాలా. ఆ చేసిన పాపాలు క్షమించబడటానికి గుర్తుగా బాప్తిస్మం పొందాలి. ఈ 3 ఉంటే దాన్ని నమ్మకం అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం గారు దేవునికి ఇష్టం లేని క్రియని విడిచిపెట్టాడు. దేవుడు వద్దు అన్న స్థలాన్ని విడిచిపెట్టి బయలుదేరేశాడు. దేవుడు చూపించిన స్థలానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ప్రయాణం అంతట్లో దేవుని మీద ఆధారపడ్డాడు. దీన్ని నమ్మకం అంటారండి. కాబట్టి ఇలా ప్రభువుని నమ్మినటువంటి అబ్రహాం గారికి అది నీతిగా మారింది. అబ్రహాం గారు నీతిమంతుడయ్యాడు. ఈరోజు శాస్త్రుల నీతిని, పరిసయ్యుల నీతిని మనం బీట్ చేసి ముందుకెళ్ళాలంటే మనము కూడా దేవుణ్ణి నిశ్చయంగా నమ్మి తీరాలి. నువ్వు నమ్మేవు అంటే నీలో ఈ 3 జరగాలని పోయిన వారం మనం ఇవన్నీ చెప్పుకున్నాం. ఇంతవరకు అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా. కాబట్టి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం అవ్వాలంటే నంబర్ 1 నీతి మూలముగా విశ్వాసపు మూలంగా కలిగే నీతి, నమ్మకం మూలంగా కలిగే నీతి మనకు సంపాదించుకుంటే శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మనం ఖచ్చితంగా నీతిమంతులు అవుతాం.
దేవుణ్ణి నమ్మడం మూలంగా నీకు నీతి కలుగుతుంది. ఆ నీతి నీలో నువ్వు సంపాదించుకుంటే, నేను సంపాదించుకుంటే, శాస్త్రుల నీతిని, పరిశీలన నీతిని మనం బీట్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. అప్పుడే మనం పరలోకం చేరుతాం. ఇట్లా నమ్మకం మూలంగా కలిగే నీతి. రెండో పాయింట్ రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చదవద్దాం ఒకసారి. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. రోమాపత్రిక, కాబట్టి అది ఆయన రక్తము వలన అది ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి, శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మన నీతి అధికమవ్వాలంటే యేసు రక్తము ద్వారా మనం నీతిమంతులుగా మారాల. యేసు రక్తము ద్వారా కలిగే నీతి. యేసు రక్తం ద్వారా మనకు నీతి ఎలా కలుగుతుంది? యేసు రక్తం ద్వారా మనకు నీతి ఎలా కలుగుతుంది అంటే, ఇప్పుడు మనము మీకు అర్థం అవ్వాలంటే, టెక్నాలజీ ఎలా వచ్చిందంటే గుండె పాడైపోతే గుండెని తీసి కొత్త గుండెని కూడా పెట్టేస్తున్నారు. అవయవాల్ని క్లీన్ చేసి, రిపేర్ చేసి బిగించేస్తున్నారు. నరాలు ఎక్కడికక్కడ కోసి మళ్ళీ అతికిచ్చేస్తున్నారు, పేగులు కోసి అతికిచ్చేస్తున్నారు మొత్తం. అసలు దేవుడు మన శరీరానికి ఇచ్చిన గొప్ప శక్తి చెప్పమంటారన్నా? డాక్టర్లు ఎంతవరకు చేయగలుగుతారంటే ఆపరేషన్ మాత్రమే చేయగలుగుతారు. కానీ అలా తెంపబడిన పేగు కానీ, తెంపబడినటువంటి కోయబడిన శరీరం కానీ దానికి అదే మరలా కలిసిపోవాలంటే ఏ మందులు లేవుతాం? మందులు పనిచేయవు అసలు. డాక్టర్లు మనకు మందులు దేనికి ఇస్తారంటే, వాళ్ళు చేసిన గాయం చుట్టూ ఇన్ఫెక్షన్ చేరకుండా మాత్రమే ఉపయోగపడతాయి మనకు మాత్రలు. కానీ శరీరం దానంతటా అదే మాన్పేసుకుంటుంది. గాయం అయిందనుకోండి, ఆ గాయం దానంతటా అదే మాన్పేసుకుంటుంది శరీరం. ఈ శరీరానికి దేవుడు ఇచ్చిన కృప అట్లాంటిది. ఆయన ఈ శరీరంలో ఆ శక్తిని పెట్టాడు. గాయాలైనా, పుండ్లైనా, ఇంకేమైనా, ఆపరేషన్లు అయినా, ఇప్పుడు మన ఆపరేషన్ చేసుకుంటారు మా సహోదరులు, వాళ్ళకి ఎలా మానిపోతున్నాయి గాయాలు? మందుల వల్ల కాదు. మందులు ఇన్ఫెక్షన్ జరగకుండా సహాయం చేస్తాయి, కానీ శరీరమే దాన్ని బాగు చేసేసుకుంటుంది. ఇప్పుడు టెక్నాలజీ ఎలా మారిపోయిందంటే అవయవాలు తీసి అవయవాలు పెట్టేస్తున్నారు, కొత్త కొత్త అవయవాలు. బిడ్డలారా, ఇటువంటి టెక్నాలజీ వచ్చిందనమాట. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే, కొత్త గుండెని తీసి పాత గుండెని తీసి కొత్త గుండెని పెట్టేస్తున్నారు. ఒక కిడ్నీ చెడిపోతే ఇంకో కిడ్నీని రిపేర్ చేస్తున్నారు. కిడ్నీలో ఉన్న కల్మషాన్ని శుద్ధి చేస్తున్నారు, గుండెలో ఉన్న కల్మషాన్ని శుద్ధి చేస్తున్నారు. కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంది మన దగ్గర, దేవుడు పెట్టింది అది మనస్సాక్షి. లోపల ఉండే చెప్పండి, ఏ సాక్షి? మనస్సాక్షి. మనస్సాక్షి అంటే అర్థం ఏంటి? మనం ఏదైనా ఒక పొరపాటు పని చేసామనుకో, వెంటనే మోగదలారం. ఇదిగో నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు మందిరికి వెళ్ళేదానివి, మనం ప్రభువుని నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, ఇది చేయొచ్చా, ఇలా మాట్లాడచ్చా, తప్పు చేసావు కదా, నువ్వు చేసిన తప్పు, అలా చేయకుండా ఉండాల్సింది, అలా చేస్తే దేవుడు బాధపడతాను తెలుసు నీకు, ఇక మనల్ని మనశ్శాంతిగా ఉండనీదు. నేరారోపణ చేయు మనస్సాక్షి అని రాయబడింది బైబిల్లో. మనస్సాక్షి కల్మషం అయిపోద్ది. మనస్సాక్షి కల్మషం అయిపోతుంది మనకి. ఇప్పుడు మన పాయింట్ ఏంటి? శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మన నీతి అధికమైతేనే మనకు పరలోకం. దేవుని నమ్మడం ద్వారా మనకు నీతి కలుగుతుంది. రెండోది, యేసు రక్తము ద్వారా మనకు నీతి కలుగుతుంది. యేసు రక్తం ద్వారా మనం నీతిమంతులు ఎలా అవుతున్నాం అంటే, ఇదిగో మనస్సాక్షి. మనం చిన్న చిన్న పొరపాట్లు చేసినా, ఏదన్నా బలహీనతలు పడిపోయినా, దేవునికి విరోధమైన కార్యాలు పడిపోయినా వెంటనే మనస్సాక్షి కేకలేస్తుంది. మనస్సాక్షి అపరిశుద్ధం అయిపోద్ది, మనస్సాక్షి కల్మషం అయిపోద్ది, మనస్సులో మొత్తం చెత్త పేరుకుపోద్ది. ఈ మనస్సాక్షిలో చెత్త పేరుకుపోయి ఒకరోజు అలారం మోగకుండా, సౌండ్ కూడా వినపడకుండా, ఎంత పాపం చేసినా ఏం జంతువులాగా అసలు మనసు పనిచేయకుండా అయిపోద్ది. ఇలా కరుడు గట్టిపోయినా, తుప్పు పట్టిపోయినా, పాపపు చెత్తతో నిండిపోయినటువంటి ఈ మనస్సాక్షి క్లీన్ అవ్వాలంటే ఏ డాక్టర్ కూడా ఈ మనస్సాక్షిని రిపేరు చెయ్యలేడు. ఎముక విరిగిపోతే పుత్తూరు కట్టు కడితే మళ్ళీ సెట్ అయిపోద్ది, ఇంకో కట్టు కడితే సెట్ అయిపోద్ది. లేకపోతే ఈ మోకాలు చెప్పేదో ఆపరేషన్ చేస్తారంట, దాన్ని రీప్లేస్ చేస్తారు, అది మళ్ళీ కట్టుకుంటుంది కొంతకాలానికి. కానీ ఒక్కసారి మనస్సాక్షి గనక పాపం అంటుకుంటే, మురికి అంటుకుంటే, బురద అంటుకుంటే, చెత్త అంటుకుంటే, ఇక పొరపాటున ఈ భూలోకంలో ఉన్న ఏ వ్యక్తి, ఏ డాక్టర్ కూడా దానికి చికిత్స చేయలేడు, ఆ మనస్సాక్షిని శుద్ధి చేయలేరు. ఎక్కడ కూడా ఆ సిస్టం లేదు. అయితే అలా చెత్తతో, పాపముతో, పాపేచ్ఛలతో నిండిపోయి ఏమాత్రం కూడా చలనం లేకుండా, కనీసం మనల్ని గద్దించకుండా, నేరారోపణ చేయకుండా
అలా మోగబోయినటువంటి ఆ అలారంగా పిలువబడుతున్న మనస్సాక్షి శుద్ధి అవ్వాలంటే ఒకే ఒక్క దారి. అది కలువరి సిలువలో మన కొరకు యేసయ్య చేసిన సిలువ త్యాగం దగ్గరకు వచ్చి యేసు రక్తముతో కడగబడితే ఒక్కసారిగా కొత్త వస్తువులాగా మారిపోయి రింగ్ అవటం స్టార్ట్ అవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనస్సాక్షిని శుద్ధి చేసే పరికరం ఇప్పటికీ ఎప్పటి కనుగొనలేరు. కారణం యేసు రక్తం మాత్రమే దాన్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి మన అపరాధాల గురించి, మనం చేసే పాపాల గురించి మనల్ని హెచ్చరిస్తున్న పరికరం ఎప్పుడు క్లీన్గా రెడీగా ఉండాలంటే ప్రతిదినం మనం యేసు రక్తం దగ్గరకు వచ్చి యేసు రక్తం ద్వారా మనం కడుక్కుంటూ ఉండాలి. అందుకే ఖచ్చితంగా మనం నీతిమంతులం అవ్వాలంటే యేసు రక్తాన్ని నిత్యము మనం ఆశ్రయించాలా. ఎప్పుడు యేసు రక్తం దగ్గరకు వస్తుండాలా. ప్రభువా నన్ను కడుగని చెప్పాలా, ప్రభువా నన్ను శుద్ధి చేయని చెప్పాలా. యేసు రక్తము దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. యేసయ్య రక్తం కొత్త నిబంధన సంఘానికి ఆయన ఇచ్చిన గొప్ప వరం. ఆ రక్తం లేకపోతే ఎంతమంది పాపంలో మునిగిపోయేవాళ్ళం, ఎంతమంది పాపంలో మునిగిపోయేవాళ్ళం. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మోకాళ్ళలోంచి కన్నీళ్ళు విడిస్తే మొత్తం కడిగేస్తున్నాడు కదా. అదిగో బెల్ అలారం మోక్కుండా ఆగిపోయిన కొన్ని సంవత్సరాల నుంచి, నెలల నుంచి తుప్పు పట్టిపోయినటువంటి దాన్ని మనస్సాక్షిని మరలా శుద్ధి చేసి నువ్వు ఎక్కడ పొరపాటు చేసినా మరలా వెంటనే అరిచేటట్టుగా దానికి రెడీ చేస్తున్నాడు కదా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యేసు రక్తము ద్వారా కలిగే నీతి. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. దేని ద్వారా కలిగే నీతి? యేసు రక్తము ద్వారా కలిగే నీతిని మనం సంపాదించుకుంటూ ఉంటే ఒకానొక నాటికి పరిసయ్యుల నీతిని, శాస్త్రుల నీతిని బీట్ చేసి ముందుకెళ్ళిపోతాం. మనం వారానికి 2 సార్లు ఉపవాసం ఉండట్లేదు, దశమ భాగంలో నమ్మకంగా ఉండలేకపోతున్నాం, తర్వాత మందిరాలకు క్రమంగా రాలేకపోతున్నాం. అయినా ఇదిగో దేవుని నమ్మితే, దేవుని నమ్మినప్పుడు, యేసు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు వారికంటే అధికమైన నీతిమంతులుగా మనం మారిపోతున్నాం. పరలోక రాజ్యంలో మనం వారికంటే ముందు వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. బెటర్ రెండు విషయాలు అయినాయి కదా. ఒకటి నమ్మకం ద్వారా కలిగే నీతి, రెండోది యేసు రక్తం మూలంగా కలిగే నీతి. మూడో సంగతి చెప్దాం. మూడో సంగతి లోకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. లోకాసు వార్త 18వ అధ్యాయం 14వ వాక్యం. ఇక్కడ మరొక నీతి మనకు ఆపాదించబడింది. లోకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం చదువునా. అతని కంటే 12 చదువు, 12 చదువు. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడు అయిపోయాడు అక్కడ. అది బైబిల్ చెప్పింది మనకి. ఇప్పుడు పాయింట్ ఏంది? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన అధికం అవ్వాలా. ఇక్కడ ఆల్రెడీ ఆయన అధికం అయిపోయింది. అక్కడ లోపల పరిస్థితి ప్రార్థన చేస్తున్నాడు మందిరంలో. ఈ సుంకరు బయట నిలబడుకో ఉన్నాడు. చర్చిలోకి పోవడానికి కూడా, మందిరంలో పోవడానికి కూడా మనసు రావడంలా. అతనేమో లోపలికి పోయి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండే వాళ్ళకి, దశంభం కరెక్ట్గా ఇచ్చే వాళ్ళకి గర్వం ఎక్కువ. భక్తి చేస్తున్నాం అనుకున్న వాళ్ళకి గర్వం వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. ఈ గర్వం మాటలు చూడండి. అయ్యా దొంగల వలనైనను, అన్యాయస్తుల వలన, చోరు వలనైనా నేను ఉన్నందుకు, ఇదిగో ఆ సుంకర్లాగా కూడా నేను ఉన్నందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభువా. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభం క్రమంగా ఇస్తున్నాను, నా సంగతి ఏమనుకున్నావు ప్రభు నువ్వు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ లోపలికి పోయేసి ఇదిగో ఒక ఆయన బయట ఉన్నాడు, సుంకరి. సుంకరి అంటే బిడ్డారా ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. పన్ను వసూలు చేసేవాడు. ఈ పన్ను వసూలు చేసే అధికారి ప్రార్థన చేస్తున్నాడు బయట నిలబడి, మందిరం బయట నిలబడి. తనలో ఉన్న పాపం అతన్ని మందిరంలోకి వెళ్ళనీయలేదు. నాలాంటి మందిరంలోకి వెళ్ళకూడదు అసలు, నేను భయంకరమైన పాపిని, ఏ మంచితనం, ఏ నీతి నాలో లేదు అని మనసులో అనుకొని ఆకాశం వైపు తల ఎత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక అదిగో ఆ మందిరం బయట నిలబడి చిన్న ప్రార్థన, రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశాడంట. చెప్పాలా ఎట ప్రార్థన చేశాడు? లోపల ఉండేవాడు అంటున్నారా, దేవుడు మనల్ని నీతిమంతులుగా చూడాలంటే, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం అవ్వాలంటే మన ప్రార్థన రొమ్ము కొట్టుకొని చేసే ప్రార్థన అయి ఉండాలా. సాగర్, ఏ ప్రార్థన? రొమ్ము కొట్టుకొని చేయటం. ఎట్లా చేస్తారు ప్రార్థన? రొమ్ము కొట్టుకోవడం అంటే తాను పాపినని గ్రహించి ఎంత దుఃఖపడిపోతున్నాడో గుండెలు ఇట్లా రొమ్ము కొట్టుకోవడం అంటే, ప్రభువా నేను పాపిని ప్రభువా,
దేవా పాపి నేను, నన్ను కరుణించు ప్రభువా, నాలో ఏ మంచితనం లేదు తండ్రి, నేను దోషిని, దుర్మార్గుణ్ణి, ఎందరో ఏడిపించిన వాడిని, నేను మంచివాడిని కాదు, నీ వైపు తల ఎత్తి చూసే అర్హత కూడా నాకు లేదు నాయన. వెంటనే యేసుక్రీస్తు చెప్తున్నారు, వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతులు అంటే వారానికి 2 సార్లు ఉపవాసం ఉండే నీతిమంతుడు కాదు, దశంభాగం సంపాదన అంతటా దశంభాగం ఇచ్చే నీతిమంతుడు కాదు. ఇదిగో రొమ్ము కొట్టుకొని కన్నీళ్లు విడిచి నేను పాపిని అని ఒప్పుకొని పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడే, ఈ వ్యక్తే నా దృష్టిలో నీతిమంతుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే శాస్త్ర నీతిని మన నీతి మించిపోవాలంటే మూడోది నిజమైన పశ్చాత్తాపం ద్వారా కలిగే కన్నీళ్లతో చేసే ప్రార్థన. నిజమైన పశ్చాత్తాపము ద్వారా కలుగు కన్నీరు ద్వారా మనకు నీతి, పశ్చాత్తాపం ద్వారా కలిగే కన్నీటి ప్రార్థనతోనే మనకి నీతి కలుగుతుంది అని. నిజమైన పశ్చాత్తాపం చేసిన ప్రతి పాపానికి గుండెలు బాదుకొని ప్రభు దగ్గర బిడ్డరా. అంటే దీని అర్థం ఏంటమ్మా, ప్రార్థన చేయాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. అది కూడా ఎలా చేయాలంటే బ్రతిలాడుకుంటూ చేయాలి. ప్రభువా కనికరించని చెయ్యాలి. చిన్న పిల్లవాడు తండ్రి దగ్గర ఒప్పుకున్నట్టుగా ప్రతిదీ ఒప్పుకోవాలి. నేను మంచివాడిని కాదు ప్రభు అని చెప్పాలి. ఒకవేళ నువ్వు ప్రార్థనా పరుడువైనా, వాక్యం బాగా తెలిసిన వాడివైనా, పాటలు బాగా పాడేదానివైనా, సంఘంలో ఒక మంచి స్థితిలో ఉన్నదానివైనా, సంఘంలో అందరికంటే ఒక స్థితిలో ఉన్నవాడివైనా, మనం ఏ స్థాయిలో ఉన్నా దేవుని ముందు కూర్చున్నప్పుడు సుంకరిని పోలి మనం ప్రార్థన చేయాలి తమ్ముడా. సుంకరి ప్రార్థన లాగా ఉండాలి మన ప్రార్థన. ఎలా చేశాడు, ఎట్టబడితే చేశాడు ప్రార్థన, ఎంత బాగా చేశాడో. ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక, దేవా పాపినైనా నన్ను కరుణించుమని రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశాడంట. అంటే గుండెలు బాదుకుంటూ కన్నీళ్లతో పశ్చాత్తాపడి, నిజమైన పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకొని చేసే ప్రార్థనే మనల్ని శాస్త్రుల కంటే నీతిమంతులుగా మార్చేస్తుంది యేసు నామములో. అతడి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళాడని రాయబడింది బైబిల్లో. అతడి కంటే ఇతడు నీతిమంతుడిగా మారాడు. రొమ్ము కొట్టుకొనొచ్చు కన్నీళ్లతో ప్రార్థన. అమ్మలారా, మనకు ఆ ప్రార్థన అలవాటు ఉందా? ఆ ప్రార్థన మనకు అలవాటు ఉందా? దేవుని సన్నిధిలో కూర్చుంటే కన్నీళ్లు కారిపోవాలి, కన్నీళ్లతో ప్రభు పాదాలు కడగాలి. నిజమైన పశ్చాత్తాపం, ఎక్కడెక్కడ ఏమేం చేసావో అన్నీ ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. అన్నీ ఒప్పుకొని కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకుంటే నిశ్చయంగా శాస్త్రుల కంటే పరిశీల కంటే మన నీతిమంతులుగా మారుతామన్నా. ఎందుకు రావట్లేదు కన్నీళ్ళు మనకి? మనలో అంత నీతి ఉందనుకుంటున్నారా? మనం నిజంగా నీతిమంతులు అనుకునే కదా కన్నీళ్ళు రాంది. కొందరు చాలా బాగా చేస్తారు ప్రార్థనలో కూర్చున్నారంటే తెలియకుండానే కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. దేవుని పాదాలు పట్టుకుంటారు, రహస్యంగా ప్రార్థన చేస్తారు, గుండెలు బాదుకొని ప్రార్థన చేస్తారు. ఒక ఆయన స్కాట్లాండ్ అనే దేశానికి సువార్తకి సేవకు వెళ్ళాడంట. స్కాట్లాండ్ అనే దేశానికి సేవ కోసం వెళ్ళాడు. జాన్ నాక్స్ ఆయన పేరు. జాన్ నాక్స్ అనే దైవజనుడు స్కాట్లాండ్లో సువార్త కోసం వెళ్ళాడు. ఎంత సేవ చేసినా ఒక్క ఆత్మ కూడా దొరకట్లేదంట, ఒకరు కూడా మారు మనసు పొందట్లా. మనము దేవుడి ఇంట్లో ప్రార్థన పెడుతున్న ప్రస్తుతానికి, దేవుడి తమ్ముడు ఇంట్లో ప్రార్థన జరిపిస్తున్నాం. కొంతకాలం అయిపోయింది అనుకో, 2-3 నెలలు 5 నెలలు సంవత్సరం అయిపోయింది, ఊరు రాలేదనుకో, మనకేమనిపిస్తుంది అంటే మన సార్ చిన్నోడు కాదు, ఎందుకు వచ్చిన బాధ, సువార్తలు పెట్టుకుంటే పోయి ఉండేది. సంవత్సరం రోజులు అందరూ కష్టపడేది, ఏం జరగలేదు ఇక్కడ. ఆయన కూడా సంవత్సరాల తరబడి సేవ చేస్తున్నా ఒక ఆత్మ దొరకల. కానీ ఆయన మనలాగా బాధపడలా. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ప్రభువా ఇస్తే స్కాట్లాండ్ దేశం అంతా నాకు ఇచ్చేయి. ఆమె నన్ను గట్టిగా ఇస్తే స్కాట్లాండ్ దేశం నాకు ఇవ్వు, లేకపోతే నా ఆత్మను తీసుకో. అబ్బా మామూలు ప్రార్థన కదా ఇది. ఏం చేశాడన్నా? స్కాట్లాండ్ దేశాన్ని నాకి, లేకపోతే నా ప్రాణము తీసేసుకో. ఎలా పొలం వదిలిపెట్టే సమస్య లేదు. అట్ట చేయాలి ప్రార్థన. సర్లే తిమ్మొత్తన్నా, మనం ఏదో కొంచెం పొరపాటు చేసినట్టున్నాం, సరే ఇంకో దగ్గర పోదాంపా అని కూడా దిగిన. ఇస్తే స్కాట్లాండ్ దేశాన్ని నాకు, లేకపోతే నా ప్రాణం తీసుకో ప్రభువా. అంటే నేనే పొరపాటు చేస్తాను, నేను కరెక్ట్ సేవ చేయట్లా, ఏమో నాకు తెలియదు, నన్ను తీసుకొచ్చేవి అక్కడికి. నాకు నువ్వు ఆత్మలు ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థన గుండెలు బాదుకుని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడో అప్పటి నుండి ఆత్మల పంట స్టార్ట్ అయింది ఆయనకి. అప్పటి నుండి ఆత్మల పంటను కళ్ళతో చూడడం స్టార్ట్ చేశాడు. దేవుడు అనేక మంది ఆత్మలు ఇచ్చాడు. స్కాట్లాండ్ దేశం ఈ రోజుకి కూడా దేవుని సువార్తతో వెలగుతుందంటే ఆ దైవజనుడి కన్నీరు, ఆ దైవజనుడి సేవ, ఆ దైవజనుడి ప్రార్థన.
ఇంచుమించుగా 20 మంది 15 మంది వచ్చేవాడికి మనం అందరం కన్నీళ్ళతో ప్రార్థన చేస్తే ఆఫ్టర్ ఆల్ ఎల్లాయిపాలెం ఎంత? స్కాట్లాండ్ అనేది చిన్న ఊరు కాదు, దేశం, మన భారతదేశం లాగా. ఎల్లాయిపాలెం అనేది చిన్న రుద్దులు రేణు లెక్క దేశంలో. ఎల్లాయిపాలెం జయించలేకపోతే ఇక మనం ఇంక భారతదేశాన్ని ఏం జయిస్తాం చెప్పండి? కాబట్టి మీ ప్రార్థన అయినా నా ప్రార్థన అయినా ఒకటే, ప్రభువా మాకు ఎల్లాయిపాలెం గ్రామాన్ని, ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి అనేక మంది నూతన ఆత్మలు రావాలి, ఆకర్షించబడాలి ప్రభువా, మాకు ఆత్మలు ఇవ్వండి. ఇది మన ప్రార్థన. మాకు ఆత్మలు రాకుండా ఏవి మా జీవితాలు ఆటంగా ఉన్నాయి వాటిని తొలగించండి ప్రభువా. ఆత్మలు కావాలి, ఆత్మ కావాలి. నెల్లూరుని ఇస్తావా, ప్రాణం తీసుకుంటావా? ఇదే ప్రార్థన. ఇస్తే నెల్లూరుని, లేకపోతే ప్రాణం తీసుకో, నీ ఇష్టం నాయనా. అబ్బా ఏం ప్రార్థన అది! స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేకపోతే నా ప్రాణం తీసుకో, నన్ను చంపి. దెబ్బకి పరలోక సింహాసనం కదిలిపోయింది ఆ ప్రార్థనకి. కొన్ని ప్రార్థనలు బలి శక్తివంతమైన యాకోబన్న. ఆయన మైండ్ ఎదిగి మనం ప్రార్థన చేయాలా. అసలు ఇంక వేరే ఆప్షన్ లేదు. ప్రాణం తీసుకుంటావా, ఆత్మలు ఇస్తావా, రెండు. ఇంక వేరే స్కోప్ లేదు గేసేకి. మరి అట్ట కాదు ఇటు కాదు లేదు. పిలిచావు, వచ్చా, నాకేం కావాలా? దేశం కావాలి. అది కూడా గ్రామం అడగల, ఒక మండలం, ఒక జిల్లా అడిగితే బాగుండు. దేశం కావాలి నాకు. ఆయన కోరికను తీర్చి ఈ రోజుకి కూడా స్కాట్లాండ్ అంటే ఆయన పేరు గుర్తు చేస్తుంది. అంటే ఆయనే గొప్ప సేవ చేసింది అక్కడ. దేవుడు ఆయన అలా వాడుకోడు దైవజనుడిని. ఆ దైవజనుడికి చేసిన దేవుడు మనకెందుకు చేయడు? మనకెందుకు చేయట్లేదంటే, బిర్యానీ తిని 12 గంటల దాకా ప్రార్థన చేయాల్సిన మనం 8 గంటలకే పడుకుంటున్నాం కాబట్టి మన కార్యాలు జరగటంలా. వద్దు అంటే మా బాంధవ్యాన్ని తిమ్మోతం తీసుకుపోయి కోర్లు పెట్టిస్తారు కాబట్టి తిని ఫుల్గా 8 గంటలకే 9 గంటలు పడిపోతున్నాం కాబట్టి మనకు నెల్లూరు కాదు కదా, ఎల్లాయిపాలెం కాదు కదా, చిన్న కాలనీ కూడా మనకు దొరకటంలా. కాబట్టి మా బాధలే అమ్మ, మీ అందరం కాదులే అమ్మ, అందరూ ఏదేమైనా దేవుడు మనల్ని నీతిమంతులుగా చూడాలంటే రొమ్ము కొట్టుకొని కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకుంటే ఆ ఏడుపు, ఆ కన్నీళ్లు ప్రభు చూస్తాడు. అందుకే బైబిల్ రాయబడింది, నీ కన్నీటిని నేను చూశాను, నువ్వు ఏడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నాకు వినబడింది. హిజ్కియా నీవు కన్నీరు విడుచుట చూచి తిని. మన దేవుడు ఏ దేవుడు? కన్నీరు విడుచుట చూచే దేవుడు. మనం ఏడిస్తే తట్టుకోలేడు తమ్ముడా. మనం కన్నీళ్ళు విడిస్తే, నీ కూతురో నీ కొడుకో నీ దగ్గరకు వచ్చి ఎక్కువ ఏడుస్తుంటే ఎంత కడుగట్టిన తండ్రికైనా బాధ ఉంటుందా ఉండదా? డేవిడ్ కృపాసాగర్ వచ్చి నీ దగ్గర ఐస్ కొనిమ్మను, ఏదో కొనిమ్మని బాగా ఏడుస్తున్నాడు అనుకో, బాగా ఏడవరా, ఇంకా ఏడు బాగా ఏడు అంటావా? అనలేము, బిడ్డ కదా. మన దగ్గర లేకపోయినా ఎట్టకటి తెచ్చి, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా తెచ్చి ఇవ్వాలి వీడికి అనిపిస్తుంది మనకి. మన బిడ్డలు మన దగ్గర 1-2 సార్లు ఏడిస్తేనే మనకింత బాధ అయితే, మాటికి ప్రభు పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్లు విడిచి పాపంలో ఒప్పుకుంటూ నువ్వు అవసరతలు అక్కరతలు నశించిపోతున్న ఆత్మల విషయమై నువ్వు కన్నీళ్ళు విడుస్తూ ఉంటే మనకెందుకు ఇటు దేవుడు? రాబోయే రోజుల్లో నెల్లూరు ప్రాంతాన్ని, నెల్లూరు పరిసరాల్ని, నెల్లూరు జిల్లా సరిహద్దులన్నింటినీ మనం పట్టుకునేటట్లుగా దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఒకటే ప్రార్థన, ఇస్తే నెల్లూరు ఇచ్చేయి, లేకపోతే తీసుకో, అంతే. ఇదే ప్రార్థన. ఆ రీతిగా దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో నడిపించి వాక్యానుసారంగా నిలబెట్టుగాక. 1 నమ్మకము ద్వారా కలిగే నీతి, 2 మనస్సాక్షిని కూడా కడుగుచున్న యేసు రక్తము ద్వారా కలిగే నీతి, 3 తగ్గింపు, పశ్చాత్తాపం, కన్నీళ్లు కలిగిన ప్రార్థన ద్వారా కలిగే నీతి. ఈ 3 విధములైన నీతులు మన జీవితంలో ప్రవేశిస్తే ఎప్పుడో దాటేస్తాం. ఫస్ట్ స్టెప్లోనే శాస్త్రుల్ని పరిశీలిని దాటి వెళ్ళిపోతాం మనం, అంతే. చివరి మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. చివరి మాట 4ది పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదివితే మంచి మాట రాయబడింది అక్కడ. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి కలిగిన తన మనస్సుని నొప్పించుకొనుచు వచ్చెను. చాలు. ఇక్కడ నీతిని మనకు ఆపాదించే, నీతిని మనకు అందించే ఒక కార్యం ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం చదివింది లోతు గారిని గూర్చి, బాంధవ్యాన్ని ఎవరిని గూర్చి? లోతుని గూర్చి మనం ఇప్పుడు వాక్యం చదివాం. లోతు గారు ఎక్కడ కాపురం ఉన్నాడు? అబ్రహాం వదిలిపెట్టిపోయిన తర్వాత సొదొమ గొమొర్రా దగ్గర గుడారం వేసుకొని సొదొమ గొమొర్రాలో కాపురం ఉన్నాడు. సొదొమ గొమొర్రా ప్రజలు ఎట్లాంటి వాళ్ళు? బహుదుష్టులు అని చెప్పింది వాక్యం. బహుదుష్టులు. వాళ్ళ గురించి చెప్పాలంటే భయంకరమైన నీచమైన కార్యాలు చేసేవాళ్ళు, పశువుల కంటే హీనంగా.
స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు అవాచ్యమైన కార్యాలు చేసి పిల్లవారు మొదలుకొని ముసలివారి వరకు లోతు గారింటికి దేవదూతలు వచ్చారు. మనకు తెలిసిన విషయం, దేవదూతలు వచ్చారు ఇద్దరు. వారిద్దరిని బయటికి పంపి వారితో మేము పాపం చేయాలంటారు. వీళ్ళు ఏమనాలని? దేవదూతల మనుషులా కూడా గుర్తుపట్టలేని కండ కావరంతో మూసుకుపోయి వాళ్ళ కళ్ళు. అట్లాంటి ప్రజల మధ్యలో కాపురం అని అడిగిన ఈయన గురించి బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి వారు చేస్తున్న అక్రమ క్రియల విషయాలు, వారు చేస్తున్న అక్రమాల క్రియలు చూసినప్పుడు, వాళ్ళు ఏ అక్రమాలు చేస్తున్నారో ఏ పాపమై చేస్తున్నారో ఆ క్రియలు, వాళ్ళ క్రియలు చూసినప్పుడు అంట ఈయన మనసు నొప్పుచుకుంటా ఉందంట. ఆయన ప్రతిరోజు వాళ్ళు చేస్తున్న ఘోరమైన దుష్ట కార్యాలు చూసినప్పుడు లోతు గారి మనసు రోజు రోజుకు నొచ్చుకుంటా ఉంది. అబ్బా, ఇట్టడి పాపం చేస్తారు ఇది నాయన, అబ్బో ఇంత ఘోరమైంది, అమ్మో ఇంత ఇట్టడి బస్టులేంది వీళ్ళు, అబ్బో ఇట్టున్నాడేంది, అబ్బో ఎలా చేశారేంటి, అయ్యో ఎలా చేశారు. వారు ఏ పాపం చేసినా వావి వరుసలు తప్పి వాళ్ళు అక్రమ కార్యాలు చేస్తున్నప్పుడు అవన్నీ చూసి నీతి కలిగిన తన మనస్సుని అని రాయబడింది. లోతు గారి మనస్సు నీతి కలిగిన మనస్సు. లోతు నీతిమంతుడు, కానీ కాపురం ఉండేది మాత్రం పాపిష్టుల మధ్య. వాళ్ళ అక్రమ కార్యాలు చేస్తున్నప్పుడు నీతి కలిగిన తన మనస్సుని రోజు నొప్పించుకుంటున్నాడంట. బిడ్డలారా, ఇప్పుడు నాలుగోది మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఎక్కడ కూడా రాజీ పడకుండా మనస్సును నొప్పించుకుంటూ పశ్చాత్తాపడుతూ మురికి అంటకుండా ప్రభు రాకడ వరకు ఈ నీతిని కొనసాగిస్తూ ఉండడం ద్వారా, ఎక్కడ రాజీ పడక మనసు నొప్పించుకుంటూ ప్రభు రాకడ వరకు మురికంటకుండా కాపాడుకునే ప్రవర్తన ద్వారా మనకు నీతి కలుగుతుంది. మరలా చెప్తున్నా, ఎక్కడ కూడా రాజీ పడకూడదు. లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్లో కాపురం ఉన్నాడు, కానీ వాళ్ళతో కలిసిపోలా. ఏనా వాళ్ళకి మారిపోయాడా? బాగా అర్థమైంది వాక్యం. లోతు కాపురం ఉండేది సొదొమ గొమొర్రా ప్రజల మధ్య. వారు బహుదుష్టులు. వాళ్ళ మధ్య కాపురం ఉన్నప్పటికీ లోతు గారు ఎప్పటికీ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా ప్రవర్తించలా. ఈయన నీతిమంతుడే, కాకపోతే వాళ్ళ కార్యాలు వాళ్ళ క్రియలు చూసినప్పుడు ఎంతో బాధపడిపోతున్నాడు, మనసు నొచ్చుకుంటున్నాడు. కానీ రాజీ పడి వాళ్ళతో కలిసిపోలేదు. రాజీ పడకూడదు. ఇప్పుడు మన చుట్టుపక్కల, ఇప్పుడు ఒకవేళ డేవిడ్ సంగతి చెప్దాం. డేవిడ్ ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో కాపురం ఉన్నాడు. ఆ వీధిలో అవతల పక్క వీధిలోని ఏదో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఒక ఇంట్లో ఒక భయంకరమైన పాపం జరిగింది. చిన్నదో పెద్దదో ఒక పాపం జరిగింది. ఆ సంగతి డేవిడ్ దాకా వచ్చింది. అప్పుడు డేవిడ్ ఏమనుకోవాలంటే, అయ్యో వారు అలా ఎందుకు చేశారు నాయనా, ఇట్లాంటి భయంకర పాపం ఎందుకు చేశారు, ఆమె చేయకపోతే బాగున్నామే, అబ్బా ఇట్లాంటి ప్రజలేంది అని ఆ పాపం తెలిసిన వెంటనే మనసు నొచ్చుకోవాలా. అమ్మో ఇలా చేయకూడదు కదా, అలా ఉండకూడదు కదా, ఇలా జరగకూడదు కదా అని పాపం విషయంలో మనసు నొచ్చుకుంటూ ఉండాలి. అదే టైంలో పశ్చాత్తాపడతా ఉండాలి. అమ్మో నేను చేయకూడదు ప్రభువా, నా అటువైపు వెళ్ళనియద్దు నాయన, నేను నీకోసం బతకాలి ప్రభువా అని ఈ లోక సంబంధమైన మురికి మనకు అంటుకోకుండా మనసు నొచ్చుకుంటూ ఉండాలా. అంతేగాని మనసుకి నా చెప్పాను కదా, కల్మషం అంటుకుందనుకో, మనస్సాక్షి కల్మషం అంటుకుందనుకో, ఇంక మరలా పాపం పడిపోతాం. లోతు గారు ఎన్ని సంవత్సరాలు అక్కడ కాపురం ఉన్నదో తెలియదు, కానీ ఎన్ని సంవత్సరాల కాపురం ఉన్నా పొరపాటును కూడా ఇంత కూడా మురికి లోతుకి అంటలేదంట. అందుకే లోతుని దేవుని వాక్యం నీతిమంతుడు అని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నీతిమంతుని మనస్సు, ఆ నీతిమంతుడు తన మనసుని వారి పాపిష్టికలు చూసినప్పుడల్లా దినదినము మనసు నొచ్చుకుంటా ఉంది, కానీ పాపంలో కలిసిపోలేదు, వాళ్ళతో కలిసిపోలా. సేమ్ ఇలాగే ఈ 2024 సంవత్సరంలో కూడా ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదు. మన కళ్ళకి ఎంతో పాపం కనపడుతుంటుంది. పక్కింటోళ్ళలో, పొరుగింటోళ్ళలో, ఆ పక్క స్నేహితుల్లో, వాళ్ళు వీళ్ళు ఊరిలో మొత్తం ఎక్కడో ఒక దగ్గర చేయరాని కార్యాలు చేస్తూ ఉంటారు. వినకూడని మాటలు వింటూ ఉంటాం. ఇలా పాపం మన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు, ఇతరులు కూర్చుని వార్తలు మన దగ్గరకు వస్తున్నప్పుడు వెంటనే మన మనసు నొచ్చుకోవాలి. అబ్బా ఇలా చేయకుండా బాగుండేది, అబ్బో ఇట్లా అయిపోతుంది, లోకం ఎంత భయంకరంగా ఉందని, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని దేవుని సన్నిధిలో మన మనసు నొప్పించుకుంటూ ప్రభు రాకడ దాకా మురికి అంటకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉంటే ఈ ప్రవర్తనే మనకు నీతిగా మారిపోద్ది యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలా ఎప్పుడైతే మురికి అంటుకోకుండా మనసు నొప్పించుకుంటూ రాజీ పడకుండా బతుకుతూ ఉంటామో దీని ద్వారా కలిగే నీతి శాస్త్రుల్ని పరిశీలిని మించిపోయిన నీతి అన్నమాట. శాస్త్రులు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు, దశంభాగం ఇస్తారు, అంతా బాగుంది. కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే పైకేమో అందంగా కనపడతారు, సున్నం కొట్టిన సమాధుల్లాగా. పైకేమో అందంగా కనపడతారు, లోపల మాత్రం కుళ్ళిపోయిన కంపు, అజితేంద్రియత్వం, కల్మషం.
పైకి భక్తి, లోపల యుక్తి, ఇష్ట ప్రకారం దేవుని చిత్తలేని కార్యాలు అనమాట. పైకి భక్తి పరులుగా పెద్ద పెద్ద వస్త్రాలు వేసుకొని కనపడతారు, కానీ వాళ్ళ అంతరంగం బాగుండదు. అందుకే వాళ్ళ నీతి కంటే మన నీతి అధికం అవ్వాలంటే మురికి అంటుకోకుండా, మనసు నొప్పించుకుంటూ, రాజీ పడకుండా, ప్రవర్తన కాపాడుకుంటూ వెళ్ళాలా. అప్పుడే దాని ద్వారా కలిగే ఈ నీతి శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని మించిన నీతిగా దేవుని కనబడుతుంది. కన్ను మూసిన మరుక్షణమే మనం నిశ్చయంగా పరలోకానికి వెళ్ళిపోతాం యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి. నమ్మకం ద్వారా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుణ్ణి నమ్మితే 3 కార్యాలు ఉండాలి ఆ నమ్మకంలో. దాని ద్వారా మనకు నీతి కలుగుతుంది. రెండోది, మనస్సాక్షిని శుద్ధి చేయగలిగిన కేవలం యేసు రక్తం మూలంగా మనకు నీతి. మూడోది ఏం చెప్పాను ఏమా, పశ్చాత్తాపముతో చేసే కన్నీటి ప్రార్థన మూలంగా మనకు కలిగే నీతి. తగ్గింపు, పశ్చాత్తాపంతో కూడిన కన్నీటి ప్రార్థన ద్వారా కలిగే నీతి. చివరిది, రాజీ పడకుండా, ఎక్కడ కూడా మనసు నొప్పించుకుంటూ, ప్రభు అక్కడ వరకు మురికి అంటకుండా మనల్ని మనం జాగ్రత్త కాపాడుకుంటూ చేసే ప్రవర్తన మూలంగా మనకు నీతి కలుగుతుంది. ఈ 4 విధములైన నీతిని మనం కాపాడుకుంటే, ఈ 4 విధములైన నీతిని కలిగి మనం ఈ లోకంలో బతికితే నిశ్చయంగా శాస్త్రులు, పరిసయ్యుల నీతిని మనం దాటిపోతాము. కన్ను ముయ్యగానే పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తాం. కన్ను మూస్తే దేవుని ఒళ్ళో కళ్ళు తెరుస్తాం. కన్ను మూస్తే దేవుని సింహాసనం దగ్గర కళ్ళు తెరుస్తాం. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి బిడ్డలారా, యేసుక్రీస్తు వారు క్షుణ్ణంగా మనకి చెప్పాడు. ఎంతోమంది బైబిల్లో భక్తులు శాస్త్రుల కంటే మించిన భక్తి చేశారు. మనల్ని కూడా ఈ 2024 సంవత్సరంలో మనల్ని కూడా వారిని మించిన భక్తి చేయమని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థన చేసే ముందు ఇంట్లో కూర్చున్న వాళ్ళు కానీ, బయట కూర్చున్న వాళ్ళు కానీ, నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. లైవ్లో చూస్తున్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. శాస్త్ర నీతిని, పరిసయ్యుల నీతిని మించిన నీతి చేయకపోతే వారు ఎవరైనా నరకానికి పోవాల్సిందే. వారు ఎవరైనా పరలోక రాజ్యాన్ని చేరలేరని చెప్తుంది వాక్యం. కాబట్టి నమ్మకం, నీకు దేవుడు అంటే నమ్మకం ఉందా? యేసు రక్తం ద్వారా దినదినం కడగబడుతున్నావా? పశ్చాత్తాప కన్నీటి ప్రార్థన కరువైపోయిందా? మనస్సుని నొప్పించుకుంటూ రాజీ పడకుండా పవిత్రంగా జీవితాన్ని కాపాడుకునే ప్రవర్తన కలిగి ఉన్నామా? జారిపోయామా? సరి చేసుకుంటూ ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ముందుకెళదాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని అందరినీ కడిగి శుద్ధి చేసి వాక్యపు లోతుల్లో నడిపించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.